హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా? ఈ వీడియోలో మీకు నార్మల్ నీడిల్తో ఒక డిజైన్ అయితే చూపిస్తున్నాను. వీడియో అక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఈ డిజైన్ వచ్చి మీకు బోర్డర్ కింద వేసుకోవడానికి అయితే యూజ్ అవుతుంది. అంటే అక్కడక్కడ స్టెమ్స్ ఉంటాయి కదా, ఆ స్టెమ్స్లో కూడా మీరు వేసుకోవచ్చు. అంటే స్టెమ్స్ వచ్చి మనం గొలుసు కుట్టు బీడ్స్ కుడతాం కదా, స్టోన్ లైన్ కానీ బీడ్స్ కానీ కుట్టినప్పుడు మనకి ఆ స్టెమ్ ఏంటంటే కొంచెం లావుగా రావాలి. అలాంటప్పుడు ఏంటంటే ఈ డిజైన్ వేసుకుంటే మీకు థ్రెడ్ వర్క్ ఓన్లీ కొంతమంది స్టోన్ లైన్ అనుకో హెయిర్ లాగేస్తుంది అని అంటారు కదా, అలాంటప్పుడు బీడ్స్ కొడతారు. కొంతమంది బీడ్స్ ఏమో సెలెక్ట్ చేసుకోవడం తెలియక ఆ బీడ్స్ ఏమో పెద్ద బీడ్స్ అయితే ఖచ్చితంగా వెలిసిపోతున్నాయి. ఓకేనా, కొంచెం కాస్ట్ ఎక్కువ పెట్టి తీసుకుంటే అవి ఉంటున్నాయి, కొంచెం తక్కువ కాస్ట్లో తీసుకుంటే ఆ బీడ్స్ వెలిసిపోతున్నాయి. థ్రెడ్ వర్క్ చేద్దామంటే 4-5 వరుసలు గొలుసు కొట్టు వేయాలి, లేదంటే ప్యాడెడ్ రోడ్ స్టిచ్ చేయాలి. అది బాగా ఎక్కువ టైం పడుతుంది. అదే ఈ డిజైన్ అనుకో మీకు చాలా ఫాస్ట్గా అయిపోతుంది, వర్క్ కూడా బాగా కనిపిస్తుంది. అసలు ఎలా చేశారన్నది మీకు తప్ప ఎవరికి తెలియదు అనమాట. ఈ వర్క్ వచ్చినప్పటికీ మీకు ముళ్ళు కింద వేసుకొని వస్తుంది. చూడండి, కుట్టడము చాలా ఈజీ, చాలా అంటే చాలా ఈజీ. నార్మల్ నీడిల్తో వస్తుంది ఈ వర్క్ వచ్చి. చూడండి, ఇప్పుడు మనం ఈ రెండింటి మధ్యలో నుంచి నీడిల్ అయితే ఇలా తీసుకోవాలి. ఇలా నేను చూపిస్తున్నట్టు చాలా అంటే చాలా ఈజీ. ఫస్ట్ చూసినప్పుడు ఏంటంటే కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు అంతే. మీకు ఒకసారి 2 సార్లు మీరు వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. ఫస్ట్ నీడిల్ వచ్చి ఇలా తీసుకోవాలి. ఓకే, దారం ఇలా మొత్తం లాగేసిన తర్వాత ఇప్పుడు ఈ కింద నుంచి, ఈ దారం కింద నుంచి మన నీడిల్ మళ్ళీ బయటికి తీసుకుంటాం. ఓకే, ఇది ఇక్కడికి ఒక స్టెప్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చి మళ్ళీ ఇందులో నుంచి నీడిల్ వచ్చి పైకి తీసుకోవాలి. ఇప్పుడు మనకి అది ఒక ముడిలాగా ఫ్రెంచ్ నాట్ వస్తుంది చూసారా, అలా వస్తుంది. కొంతమందికి ఫ్రెంచ్ నాట్ కూడా సరిగ్గా రావట్లేదన్న వాళ్ళకి ఇదైతే ఇంకా ఈజీగా ఉంటుంది. అంటే నీడిల్కి తిప్పి అది మనం కింద దించినప్పుడు అది పెద్దగా వచ్చేయడం, లేకపోతే చిన్న ముడి పడటం అలా వస్తుంది. ఇదైతే చాలా బాగా వస్తుంది. మీరు ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు ఈ డిజైన్ వచ్చి. అంటే ఈ వర్క్ వచ్చి మీరు ఎక్కడైనా, ఇప్పుడు చెప్పాను కదా, నెక్ బోర్డర్ కింద కూడా వేసుకోవచ్చు. మనకి చాలా బాగా కనిపిస్తుంది. ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి. కుట్టడం చాలా ఈజీ. దారం వచ్చి కొంచెం ఎక్కువ ప్యాటర్న్ దారం అయితే ఎక్కించుకోవాలి. సిల్క్ దారం అయినా పర్వాలేదు, నేను సిల్క్ దారంతోనే వేస్తున్నాను. కొంచెం ఎక్కువ ప్యాటర్న్ దారం వేసుకుంటే మనకి ఈ వర్క్ అనేది కనిపిస్తుంది. 1-2 ప్యాటర్లు అయితే మనకి వర్క్ అనేది కనిపించదు అనమాట. అంటే మధ్యలో ముడి కింద ఇట్లా కనిపించాలి కదా, అందుకనమాట. మనం ఈ డిజైన్ వేయితే ఎలా కనిపిస్తుందంటే మనం ఫ్రెంచ్ నాట్ ఒకదాని తర్వాత ఒకటి వేస్తే ఎలా ఉంటుందో అలా వస్తుంది ఇది. ఫ్రెంచ్ నాట్ ఇంకా దారం ఇట్లాగా లెగిసిపోతుంది, సరిగ్గా రావట్లేదు, అది నీడిల్కి తిప్పి వేయాలి. అది బాగా ప్రాక్టీస్ చేస్తే కానీ ఇది మనకి ఫ్లవర్ షేప్ అనేది రాదు. ఇది చూడండి, దారం ఎక్కడ పైకి లెగ్గదు. ఓకేనా, మీరు అన్ని వర్క్స్ నేర్చుకోవాలని చెప్తున్నాను కదా. ఇది నేర్చుకోవడం వల్ల మీకు ఫ్రెంచ్ నాట్ ఎలాగైతే వేస్తున్నారో ఇది కూడా అలాగే వేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. నాకైతే ఈ వర్క్ అయితే చాలా బాగా నచ్చింది. నేర్చుకోవడం కూడా చాలా ఈజీ. నేను చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ ఫస్ట్ దారం అయితే ఇట్లా నీడిల్ అయితే పైకి తీసుకొని, ముందు మనం తీసుకున్న దారంలో నుంచి మళ్ళీ నీడిల్ ఇంకొకసారి తీసుకొని మళ్ళీ ఇందులో నుంచి ఇలా మధ్యలోకి మళ్ళీ నీడిల్ అయితే పైకి తీసుకుంటాం. అయిపోయింది. చూసారు, ఇంతే. జస్ట్ మనకి ఒక ముడిలాగా పడింది. దారం ఎక్కడ లెగిసిపోదు, నీట్గా వస్తుంది. కాకపోతే ఏంటంటే క్లాత్ ఎక్కువ గుచ్చుకోవద్దు. మీరు ఇక్కడ చూసుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు నేను గుచ్చాను చూసారా, దారం లాగిన చూసారా, ఇది ఒకటి ఎక్కువ గుచ్చుకోకూడదు అనమాట. ఇది ఒకటి ఎక్కువ గుచ్చుకోకుండా సరిపోద్ది. లేకపోతే మధ్యలో ముడి ఉంటుంది, అటు ఇటు కొనల కింద ఉండిపోతుంది. నేను ఇక్కడ ఫస్ట్లో వేసాను చూసారా, ఇలా దీనిలాగా ఉండిపోతుంది అనమాట. మనం కరెక్ట్గా వేసుకుంటే ఇలా వస్తుంది. అలాగని టైట్గా కూడా లాగేయకూడదు. బాగా దగ్గరగా టైట్గా లాగేస్తే ఏమవుతుంది, చిన్న ముడిలా పడిపోతుంది. కొంచెం లూజ్ ఉంచారనుకో కొంచెం పెద్దదానిలో వస్తుంది. ఒకవేళ మీకు అది ఇప్పుడు స్టెమ్స్కి వేసుకోవాలన్నాను కదా, అప్పుడు ఒకవేళ వేసుకుంటే చిన్నగా వేసుకోండి, అప్పుడు మీకు అది చిన్నగా వస్తుంది. లేదు మనకి స్టెమ్ పెద్దది, లేకపోతే నెక్కకి వేస్తున్నాము అలా అనుకున్నప్పుడు కొంచెం లూజ్ వదలాలి. ఓకే, టైట్గా లాగేస్తే బాగా దగ్గరగా చిన్నగా ముడి వస్తుంది. లేదు కొంచెం లూజ్ ఉంచారనుకో మనకు ఒక ఫ్లవర్ షేప్ అనేది వస్తుంది అనమాట. ఈ గుచ్చుకునే దాన్ని బట్టి ఉంటుంది. మీరు ఎక్కువ గుచ్చితే మనకి ఎక్కువ పెద్దగా వస్తుంది. అలాగే ఏంటంటే మీకు లూజ్ ఉంచాలి. పెద్దగా ఉంచి టైట్గా లాగేసిన మధ్యలో ముడి కింద వచ్చి అటు ఇటు కొన కింద ఉండిపోతుంది. ఓకే, డిజైన్ ఏదైనా సరే ఫస్ట్ అయితే మీరు నేర్చుకోండి. ఓకేనా, ఫస్ట్ నేర్చుకున్న తర్వాత మీకు నచ్చితే కుట్టుకోండి, నచ్చకపోతే లేదు. మీకు కుట్టడం అనేది వస్తుంది కదా. ఓకేనా, అది నేను పెట్టిన వీడియోస్ అనే కాదు, మీరు ఎవరి దగ్గరైనా చూసినా లేకపోతే ఇంక వేరే వీడియోస్ చూసినా ఆ వర్క్ అయితే ఖచ్చితంగా నేర్చుకోండి. నేర్చుకుంటే మీకు తర్వాత ఎప్పుడైనా ఉపయోగపడుతుంది కదా. ఏమో మనం ఇంతకుముందు నేర్చుకున్న కన్నా ఏదైతే నచ్చలేదు అనుకుంటున్నామో ఆ వర్కే మనకి బాగా నచ్చి ఆ వర్కే మనం బాగా చేసి అదే బాగా వస్తుంది
వస్తుందేమో కదా, అందుకని ఏదైనా సరే ఫస్ట్ అయితే ఖచ్చితంగా నేర్చుకోండి, ఓకేనా. ఈ డిజైన్ బాగాలేదు కదా అని అనుకోవద్దు. ఇది వచ్చి మనం ఫ్లవర్లో వేసుకోవచ్చు, లీఫ్లో వేసుకోవచ్చు, స్టెమ్స్ అని చెప్పాను చూసారా, అలాగ కూడా వేసుకోవచ్చు. ఏ వర్క్ అయినా సరే మీరు వేసే దాన్ని బట్టి ఉంటుందన్నమాట. ఓకే, తప్పకుండా ట్రై చేయండి. చెప్పాను కదా ఎలాగ వేసుకోవాలో చెప్పాను. 1-2 సార్లు వీడియో చూడండి, ఖచ్చితంగా వస్తుంది. దారం అయితే 4 పేటలు ఎక్కించుకోండి, 2 పేటలు అయితే మనకి ఈ వర్క్ అనేది కనిపించదు. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. బాయ్ ఫ్రెండ్స్.